ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సాంఖ్యయోగంలో ఈరోజు 30వ శ్లోకం 31వ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్య భారత అన్న 30వ శ్లోకంలో దేహి దేహంలో నివసించేదాన్ని దేహి అని అంటారు. నిత్యం అవధ్యయ అయం, ఏ వేళలోనైనా దేహిని భగ్నపరచలేరు. దేహే సర్వస్య భారత, అందరి దేహములందు ఉన్న ఈ దేహిని నశింపచేయలేరు. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. అందువల్ల ఆత్మ గురించిన ఎరుక కలిగిన వ్యక్తి అనంత సత్యాన్ని గ్రహించినందువల్ల చాలా నిభ్రంగా తనలోని సహనశక్తిని పెంపొందించుకుని హిట్లర్ జైల్లోని యూదు శాస్త్రవేత్తలాగా ధైర్యశాలిగా ఉంటాడు. ఆయన పేరు విక్టర్ ఫ్రాంకిల్. అందరూ ఎన్నో దారుణ కృత్యాలకు బలికాగా ఈయన ఒక్కడు తప్పించుకోగలిగాడు. ఆయన ది సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకం రాశారు. నేను చాలా తీవ్రమైన ఒత్తిళ్లకు వేధింపులకు గురయ్యాను. నేను దీనినంతా సాక్షిగా చూస్తున్నాను అన్న భావన వల్ల ఆ ధారణ నుంచి బయటపడగలిగాను. లేకుంటే నేను అందులో బలే అయ్యేవాడిని. నేను నా శరీరం నుంచి విడిపడి సాక్షిగా చూశాను కాబట్టి నా మనసు దౌర్జన్య చర్యలకు చలించినందున ఈ పుస్తకం రాయగలిగాను అన్నారు. ఇతరుల మనోవైఖరిని మనం మార్చలేము, కానీ స్థిరమైన మన మనోవైఖరి వల్ల మనం వారి ప్రభావానికి గురి కాకుండా ఉండగలం అన్న అద్వితీయమైన విషయాన్ని ఆయన మనకు చెప్పారు. నన్ను ఎవరైనా తిట్టి వెళ్ళిపోయినప్పుడు నేను దాన్ని మనసులో జ్ఞప్తి అందించుకొని మరింత బాధకు గురవుతుంటాను. అలా కాకుండా ఏమి అన్నాడు అని ఆలోచించుకొని కొన్ని అక్షరాలను కలిపి కొన్ని మాటలు వాడాడు అంతే కదా అని అనుకుంటే ఆ తీవ్రత మనపైన పనిచేయదు. కాబట్టి స్థిరమైన మనోవైఖరి ఎంతో అవసరం. మనకు మనమే శత్రులం. చాలా ఇబ్బందులను మనకు మనమే కల్పించుకుంటాం. ఇతరులు కలిగించే కొన్ని ఇబ్బందులను మనం రెట్టింపు చేసుకుంటుంటాం. ఇటలీలో అమెరికన్ యుద్ధ ఖైదీల నుంచి విక్టర్ ఫ్రాంకిల్ గొప్ప అనుభవాన్ని పొందాడు. ఆ యుద్ధంలో కొంతమంది కాళ్ళు చేతులు కోల్పోయి బాధపడుతున్నారు. మరికొంతమంది చిన్న చిన్న గాయాలతో బాధపడుతున్నారు. పెద్ద గాయాలు అయిన వారు చాలా సహనంగా ఓర్చుకుంటుంటే చిన్న గాయాలతో ఉన్నవారు చాలా వారులేని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందువల్ల ఇలా ఉండడానికి కారణం ఏమిటని ఆచూకీ తీసినప్పుడు చిన్న గాయాలు అయిన వారంతా గాయాల నుంచి కోలుకున్న తర్వాత యుద్ధరంగానికి మరలా పంపబడతారని తెలిసింది. ఎక్కువ గాయాలు అయిన వారిని ఇళ్లకు పంపిస్తారని, వారికి ఇక యుద్ధం చేయవలసిన పని లేదు అన్న ఆనందం వల్ల వారు ఎక్కువ బాధను వ్యక్తం చేయడం లేదు. కాలు చెయ్యి పోయినా పర్వాలేదు, ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలతో హాయిగా ప్రశాంతంగా ఉండవచ్చు అన్న నిబ్బరమైన మనోవైఖరి కారణంగా వారు బాధను ఓర్చుకుంటున్నారని తెలిసింది. ఇక్కడ ఈ రెండు సన్నివేశాల నుంచి రెండు విధాలైన మనోవైఖరిని మనం గ్రహించవచ్చు. ఈ శ్లోకంలో చెప్పిన విధంగా తాను అన్నిటినీ సాక్షిగా చూస్తున్నానన్న భావం వలన ఒక నిబ్బరమైన మనోవైఖరి ఏర్పడింది. మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఆయన ఒక పుస్తకం రచించి ఇతరులను కూడా జాగృతపరిచారు. ఇటువంటి గొప్ప వ్యక్తి పొందిన అనుభవాన్ని మనమంతా అతని యందున్న అద్వితీయమైన శక్తిని గుర్తించి ఆ అనుభూతిని పొందడానికి నిశ్చల మనుషులమే ప్రయత్నం చేయాలి. గీత ఖచ్చితంగా ఇదే విషయాన్ని వ్యక్తి తన నిత్య జీవితంలో నిత్యం ఆచరించే వృత్తుల నుంచి, వ్యక్తుల బంధాల నుంచి ఈ అద్వితీయమైన స్థితిని పొందవచ్చు అని చెబుతుంది. దీనికోసం మనం మరలా ఇంకొక జీవితాన్ని పొందవలసిన పని లేదు. జీవితమే మతం. మతం అంటే ఒక జీవన విధానం అని స్వామి వివేకానంద చెప్పారు. అందరిలో ఉన్న ఆ దివ్యత్వాన్ని, అనంతం అయిన ఆ ఆత్మను అన్నిటికీ ఆధారంగా పేర్కొని శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనకు జీవనతత్వాన్ని వివరిస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం సగం వరకు శ్రీకృష్ణుడు నీవు సాధువు కాదు, క్షత్రియుడవు, ఈ బలహీనతను వదిలి యుద్ధం చెయ్యి అని అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు ఎవరినైతే చెప్పబోతున్నాడో వారి నిజస్వరూపం సామాన్యమైనది కాదని, ఏ శక్తి వారి దివ్యత్వమును నశింప చేయలేదని తెలియజేసి మరలా ఈ విధంగా 31వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. నీ ప్రస్తుత స్థితి నుంచి కూడా నీవు వెనకంజ వేయడానికి తగవు. స్వధర్మం, క్షత్రియునకు యుద్ధం ధర్మంగానే పరిగణించబడుతుంది. తనకున్న శక్తిని ప్రదర్శించుకునే అక్రమాలతో కూడిన యుద్ధం న్యాయనిష్ట గల యుద్ధంగా చెప్పదగదు. జర్మనీని 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తం ప్రపంచం ఖండించింది. ఇది న్యాయసమ్మతమైంది కాదు. ఒక సైన్యం వచ్చి మన దేశంపై పడి మనల్ని దోచుకోబోతుంటే మనం తప్పక యుద్ధం చేసి దేశాన్ని కాపాడుకోవాలి. అది ధర్మంతో కూడిన యుద్ధం అవుతుంది. దానికి విరుద్ధంగా కనుక మనం ప్రవర్తించినట్లయితే మనతో పాటు మన తర్వాతి తరాల వారు కూడా దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. స్వధర్మం అపిచ అపేక్ష్య. కాబట్టి ప్రజల స్వేచ్ఛను కాపాడవలసిన ధర్మం నీది, క్షత్రియుడిది.
గత కాలంలో క్షత్రియుడి కర్తవ్యాన్ని కొత్త రీతిలో రాజకీయ నాయకులు, కార్యనిర్వాహకులు ఈ కాలంలో నిర్వహిస్తున్నారు. వారు ప్రజలను కాపాడుతూ వారికి సేవ చేయాలి. ఎవరో ఒకరు ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఈ ధర్మాన్ని రాజకీయ నాయకులు, పాలకులు నిర్వర్తించాలి. క్షత్రియ రాజకీయ నిర్వహణ, దేశ పరిరక్షణ రెండూ అతని కర్తవ్యాలు. ప్రజలను రక్షించాలి. రాత్రులందు మనం నిద్రించేటప్పుడు మనల్ని పోలీసులు రక్షిస్తారు. కొన్నిసార్లు రాత్రులందు దొంగతనాలు జరుగుతుంటాయి. దీన్ని బట్టి మన సాంఘిక వ్యవస్థ గతి తప్పిందని మనకు అర్థమవుతుంది. నీతి గనక సరిగ్గా పరిరక్షించబడితే మనం హాయిగా గాఢ నిద్రపోవచ్చు. నీతి యొక్క ఉద్దేశం అది. ఈ విధంగా రాజకీయాలు, దేశ పరిరక్షకులు, పోలీసు వ్యవస్థ అంతా కూడా క్షత్రియ తరగతికి చెందుతుంది. వారి వారి శక్తిని ప్రజాసేవకు వినియోగించాలి. అప్పుడు అది స్వధర్మం అవుతుంది. ఈ స్వధర్మాన్ని చక్కగా అనుష్ఠించడం ద్వారా వారు ఆత్మోన్నతిని పొందగలరు. మహాభారతం నందు శాంతి పర్వంలో యుధిష్ఠిరుడు యుద్ధానంతరం రాజ్యాన్ని త్యజిస్తున్నాను అని చెప్పినప్పుడు వ్యాసుడు దండ ఏవిహి రాజేంద్ర క్షత్రధర్మోన మొండనం, క్షత్రియుడి లక్షణం అధికారంతో సేవ చేయడం కానీ గుండు చేయించుకుని సాధువు కావడం కాదు. నీ పని అది కాదు. ప్రపంచంలో కొన్ని వర్గాలు ఏర్పడినాయి. దానిలో నువ్వు క్షత్రియుడు అయినావు. అందువల్ల నీ ధర్మం నీవు ఆచరించు. మ్యాది యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య నవిద్యతే. కాబట్టి గొప్ప కారణం కొరకు యుద్ధం చేయటం నీ ధర్మం. ఉదాహరణకు స్వాతంత్ర్యం కొరకే యుద్ధం చేయడం మంచి కారణం కనుక పోరాడడం మంచిది. అన్ని యుద్ధాలు న్యాయనిష్ట గలవిగా ఉండవు. జాతీయ స్వేచ్ఛ కొరకు చేసే యుద్ధం ధర్మయుద్ధమే అవుతుంది. అందువల్ల దాన్ని పరిరక్షించుకోవడం చేసే ప్రతి యుద్ధం ధర్మం అయింది. అలా చేయకున్నట్లయితే నీవు ధర్మం తప్పినవాడు అవుతావు. ప్రజల యొక్క శాంతి సౌఖ్యాల పరిరక్షణ కోసం గౌరవించదగ్గ కారణం ఉన్నప్పుడు యుద్ధం చేయవలసి వస్తే క్షత్రియుడు చాలా సంతోషిస్తాడు. ప్రజలను సేవిస్తున్నట్టుగా భావిస్తాడు. ధర్మయుద్ధం క్షత్రియునికి గొప్ప అవకాశం. రాజైన వాడు తన బుద్ధి కుశలతను, తన సామర్థ్యాన్ని, ప్రజల పట్ల తనకున్న ప్రేమను చూపగలగడానికి ధర్మయుద్ధాన్ని ఒక అనుకూలంగా భావించవచ్చు. మానవ విలువలను పెంపొందించడానికి, వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం, ఔన్నత్యం పరిరక్షించడానికి చేసే యుద్ధం ధర్మసమ్మతమైందే అవుతుంది. ఇదే విషయాన్ని ఇంకొక శ్లోకంలో విశదీకరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.